హలో వాట్సాప్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే ఓజీ కలెక్షన్స్ అన్నమాట. ఓజీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత చేసింది. సో నాకు తెలిసి వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఓజీ ఫస్ట్ గ్లింప్స్ వచ్చినప్పటి నుండి ఓజీ మూవీ రిలీజ్ డేట్ వచ్చేంతవరకు, రిలీజ్ అయ్యే రోజు అంతవరకు ఆడియన్స్లలో కానీ ప్రేక్షకులలో కానీ లేకుంటే లైక్ దట్ మాస్ ఫ్యాన్ ఉంటారు కదా, లైక్ దట్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ యొక్క మాస్ ఫ్యాన్స్, మాస్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, దానికి వచ్చిన హైప్, దానికి వచ్చిన ఒక రేంజ్లో వచ్చిందనమాట. ఓజీకి హైప్ ఏ సినిమాకి రానంత ఒక రేంజ్లో వచ్చిందనమాట. సో దాని పరంగా చూసుకుంటే మనం దాని వన్ డే కలెక్షన్స్ ఎంత వచ్చినాయి, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చినాయి, ఎంత కలెక్ట్ చేయబోతుంది, ఎంత కలెక్ట్ చేయగలదు, ఇప్పుడు ఎలా నడుస్తుంది అనే డీటెయిల్స్ మనం పూర్తిగా ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా తెలుసుకుందాం. సో వీడియో అయితే స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, కొంచెం బూస్ట్ ఉంటుంది, కొంచెం మీ లైక్లు కామెంట్లు ఇస్తే బూస్ట్ ఎనర్జీ వస్తుంది అనమాట. దాంతో నేను ఇంకా మరి వీడియోస్ చేయడానికి, కంటెంట్ చేయడానికి నేను చాలా చాలా ఎగ్జైటింగ్గా, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో నేను చేసే వీడియోలు మీరు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అంటే రెస్పాండ్ అవుతున్నారు కదా అని చెప్పేసి నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. సో ఓజీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్, మాస్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. సో ఇది పాన్ ఇండియా మూవీ కాదు, ఓన్లీ మన తెలుగు స్టేట్లోనే రిలీజ్ అయింది కాబట్టి ఆ కలెక్షన్స్కి మాస్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు అనమాట. సో ఫస్ట్ డే కలెక్షన్స్ 1550 crores గ్రాస్ కలెక్ట్ చేసిందనమాట. సో ఇది చాలా అంటే చాలా పెద్ద మొత్తంలో కలెక్ట్ చేసిందని చెప్పవచ్చు అనమాట. సో ఇంకా తెలుగులో ఎన్ని కలెక్ట్ చేసింది, హిందీలో ఎన్ని కలెక్ట్ చేసింది, తమిళ్లో ఎన్ని కలెక్ట్ చేసింది, కన్నడలో ఎన్ని కలెక్ట్ చేసింది అనేది మనం తెలుసుకుందాం. సో తెలుగులో అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ 60.5 crores కలెక్ట్ చేసిందన్నమాట. ఓన్లీ తెలుగులోనే 60.5 crores కలెక్ట్ చేసిందనమాట. సో ఇంకా కన్నడలో, హిందీలో అయితే హిందీలో 35 lakhs 40 lakhs, హిందీలో 35 నుండి 40 lakhs మధ్యలో కలెక్ట్ చేసింది. కెనడాలో 3 lakhs కలెక్ట్ చేసింది. ఇంకా తమిళ్లో 23 lakhs కలెక్ట్ చేసింది అనమాట. సో ఇప్పటివరకు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి నా ఎక్స్పెక్టేషన్స్ ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత మొత్తంలో కలెక్ట్ చేయబోతుంది అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు కూడా ఏమన్నా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. సో ఫస్ట్ డే వచ్చేసి 1550 crores కాబట్టి సో చాలా అంటే చాలా పెద్ద మొత్తంలో కలెక్ట్ చేసింది కాబట్టి సెకండ్ డే కలెక్షన్స్ టాక్ అయితే బాగుంది అని పబ్లిక్ నుండి పాజిటివ్ టాకే వస్తుంది, పబ్లిక్ రియాక్షన్ బాగానే ఉంది కాబట్టి సో మళ్ళీ సెకండ్ డే 100 crores కలెక్ట్ చేస్తుంది ఈజీగా అని నా ఇంటెన్షన్ నాకు ఉంది. సో థర్డ్ డే 200 crores ఎగ్జాక్ట్లీ. ఫోర్త్ డే ఇలా వీకెండ్గా వచ్చేసరికి ఈ ఓజీ మూవీ ఓవరాల్గా 430 crores, 500 crores, 480 crores మధ్యలో కలెక్ట్ చేస్తుందని చెప్పేసి నా ఇంటెన్షన్. సో మూవీ అయితే చాలా బాగుంది అని జనాల నుండి పాజిటివ్ ఇంటెన్షన్ వస్తుంది, పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి, పాజిటివ్ పబ్లిక్ టాక్స్ వస్తున్నాయి అనమాట. సో వీడియో అయితే మీరైతే మూవీ అయితే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు బాయ్ బాయ్.